నమస్తే ఫ్రెండ్స్, నేను భాను మేకల. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడిని మొన్న ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళానండి. ఒక పేరు పొందినటువంటి రాజకీయ నాయకుడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు ఉన్నటువంటి వ్యక్తే, ఆయన ఫేస్ కూడా ఐడెంటిఫికేషన్తో ఉన్నటువంటి వ్యక్తే, ఎమ్మెల్యేగా దాదాపుగా ఎన్నోసార్లు చేశారు. ఆ వ్యక్తి గుమ్మడి నరసయ్య గారు. మొన్న ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఖమ్మం నియోజకవర్గం, ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గానికి వెళ్తే ఆయన చూసి నాకు భలే ఆశ్చర్యం అనిపించిందండి. 5 సార్లు ఎమ్మెల్యే అంటే దాదాపుగా 25 ఏళ్ల పాటు ప్రజల్లో ఉన్నాడు. 25 ఏళ్ల పాటు ప్రజల్లో ఉన్నాడు. ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నాకు తెలిసి 1978, 83, 85, 94, 2004 అనుకుంటా, మరి సరిగ్గా గుర్తులేవు. ఆయన చెప్పాడు 25 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఏ స్థాయిలో తన యొక్క ఇది అహం చూపించుకుంటాడు, ఏ స్థాయిలో మంది మార్బలం చుట్టూ అనుచరులు 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వార్డు మెంబరు, ఒక కౌన్సిలరే ఇదిగోని ఇట్లాంటి చిన్న కారు తీసుకొని హడావుడి చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి చిన్న కారు, ఇది నా కారు, చిన్న కారు తీసుకొని హడావుడి చేస్తూ ఉంటాడు. అలాంటిది ఒకసారి ఎమ్మెల్యే అయితే కూడా అతను ఒక ల్యాండ్ క్రూజర్ కారు, లేదంటే ఒక మంచి ఫార్చునర్ కారు, లేదంటే ఇంకా మంచి ఫార్చునర్ కారులు అంటే ఇంకా మంచి బ్రాండెడ్ కారులు తీసుకొని వెనకమాల ఒక 4 కార్లు వేసుకొని అనుచరులు పెట్టుకొని హడావుడి చేస్తూ ఉంటాడు. ఇది ఒకసారి ఎమ్మెల్యే అయితేనే. మరి అలాంటిది 25 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి 25 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఆయన జీవితాన్ని ప్రయాణం స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి, 25 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఎన్ని కోట్లు సంపాదిస్తుంటాడు, ఎన్ని వందల కోట్లు సంపాదించుకోవచ్చు మీరు ఆలోచన చేయండి. ఎన్ని కారులు ఉండొచ్చు ఆయనకి, ఎన్ని ఇంద్రభవనాలు లాంటి ఇల్లులు ఉండొచ్చు ఒకసారి ఆలోచన చేయండి. కానీ గుమ్మడి నరసయ్య గారికి ఒక మహీంద్రా ఎక్స్యూవీ కార్ అండి. అది కూడా ఆయన కూతురు హైదరాబాద్లో ఏదో చేస్తున్నారంట. ఎంతకాలం పాటు సైకిల్ మీద తిరుగుతావు నానా, నీకంటూ ఒక కారు ఉండాలి, ఎందుకంటే నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నావు. నువ్వు ఖమ్మం నుంచి మన నియోజకవర్గం నుంచి హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని కలవాలన్నా నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఒక కారు ఉండాలి నీకు అని చెప్పి ఆవిడ కొనిచ్చింది కారు. ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీ ఏదైతే ఆయన కమ్యూనిస్ట్ కదా, ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏదో కారు ఇచ్చేవాడంట, అందులో జీపులు, అందులో తిరిగేవాడంట. నిజంగా గుమ్మడి నరసయ్య గారు లాంటి రాజకీయ నాయకుల్ని ఈ రోజుల్లో చూడగలమా, చూస్తామా, అసలు చూసామా అంటే ఎవరిని చూసుండం మనం. ఒక్క వ్యక్తిని కూడా చూసుండం. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను చాలా మంది రాజకీయ నాయకులను చూశాను. వార్డు మెంబర్ల, కౌన్సిలర్లు హడావుడి చేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజుల్లో 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో, సైకిల్ మీద ప్రయాణం, లోకల్లో ఏదైనా బయటికి వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి గారి కార్యాలయం అటైనా వెళ్ళాలంటే కారులో వెళ్తాడు. అది కూడా పెట్రోల్కి డబ్బులు 10,000, 15,000 అవుతాయని ఎవరేస్తారని ఎదురు చూస్తూ ఉంటాడు. బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. ఆయన ఇల్లు కూడా నేను చూశాను. ఆయన ఇల్లు కూడా పాడుబడిపోయినటువంటి గృహంలాగా ఉంటుంది. ఇందిరమ్మ కాలనీ, డూప్లెక్స్ లేదు, సరిగ్గా దానికి పెయింట్ లేదు, ఆ ఇంటికి ఆ ఉన్నదానికే పెయింట్ లేదు. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసి ఎన్ని వందల కోట్లు దోచుకోవచ్చండి, ఎన్ని వందల కోట్లు. నాకు తెలిసి 25 ఏళ్ల పాటు ఎమ్మెల్యే అంటే సుమారుగా ఆయన ఆస్తి సరిగ్గా ఆయన దోపిడీదారుడు, దోచుకునే వ్యక్తిత్వం కలిగిన వాడు, దుర్మార్గుడు అయితే 25 ఏళ్ళు ఒక్కొక్క సారి గెలిచినప్పుడు ఒక్కొక్కసారి ఒక 5 ఏళ్లకు ఒకసారి చూసుకున్నా కూడా 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేస్తే ఈజీగా ఒక 100 కోట్లు వెనకేసుకోవచ్చు. ఈజీగా, సింపుల్గా నేను ఉదాహరణగా చెప్పా. మరి 5 సార్లు 25 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఈజీగా ఒక 2,000 కోట్లన్నా వెనకేసుకోవచ్చుగా. కానీ ఆయన తెల్ల చొక్కా, మాసిపోయినటువంటి తెల్ల చొక్కా, తెల్ల పంచ, లోకల్లో తిరిగితే సైకిల్ మీద ప్రయాణం, బయటికి ఎటైనా వెళ్తే చిన్న కారు, అంతే. సాదా సీదాగా ఉంటాడు. ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఒక కామన్ మ్యాన్ లాగా కూర్చున్నాడు. అంటే ఒక రైతులాగా ఉన్నాడండి ఆయన. ఆయన చూస్తే మేము కారు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే మేము కారు తీసుకొని మా కారులో వెళ్ళి ఆ ఆఫీసులోకి వెళ్తే ఒక ఎదురుగానే వరండాలో కూర్చొని ఉన్నాడు ఆయన. మేము ఇంకా లోపల ఆయనకు ఒక క్యాబిన్ ఉంటుంది, ఒక సీట్ ఉంటుంది అని అనుకున్నాం. కానీ బయట వరండాలో కూర్చొని ఒక సామాన్య కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు ఆయన. అసలు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నాకు, ఆయన ఎమ్మెల్యే ఏంటని ఎవడు నమ్మడండి, ఎవడు నమ్మడు. అలాంటి వ్యక్తిని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నేనైతే చూడలా ఈ పుట్టి పెరిగిన తర్వాత. అరే సర్పంచ్లే 100 కోట్లు సంపాదిస్తున్నారండి. 100 కోట్లు కాకపోయినా కనీసం 2-3 కోట్లు సంపాదిస్తున్నారు సర్పంచ్లే.
జడ్పీటీసీ చైర్మన్లు సంపాదిస్తున్నారు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు సంపాదిస్తున్నారు. ఈరోజు ఒక సర్పంచ్ ఆస్తి, ఒక సర్పంచ్గా పదవీ కాలంలో ఉన్నప్పుడు అతని ఆస్తి సుమారు ఒక 2-3 కోట్లు ఉంటుంది. జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా సంపాదిస్తున్నారు. అట్లాంటిది 25 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజా జీవితంలో ఉండి ఏ ఒక్క రూపాయి కూడా దాచుకోలేదంటే నిజంగా గుమ్మడి నరసయ్య గారు లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి రాజకీయ నాయకుడిని ఈ రోజు వరకు నేను చూడబోను కూడా రాబోయే తరంలో కూడా. ఎందుకంటే మనిషి ప్రతి ఒక్కడు ఆశాజీవియే. కొడతా అంటే పారిపోతాడు, పెడతా అంటే దగ్గరికి వస్తాడు. ఎవరికైనా డబ్బు మీద వ్యామోహం ఉంటుంది, ఎవడైనా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. డబ్బును సంపాదించి తన కుటుంబానికి, తన చుట్టూరికాలకి, బంధుమిత్రులకు, లేకపోతే కొడుకులకి దారాదత్తం చేసి వాళ్ళకి వెనకేసి ఆస్తులు కూడబెట్టుకునే రాజకీయ నాయకులు ఉన్నారు ఈ రోజుల్లో. నాకు నిజంగా గుమ్మడి నరసయ్య గారితో మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఇంత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారా, ఇంత వ్యక్తిత్వం కలిగినటువంటి రాజకీయ నాయకులు కూడా ఎక్కడో చాట ఉన్నారు అని అనిపించిందండి నాకు. ఎంత హ్యుమానిటీ, ఎంత గౌరవంగా ఉన్నాడంటే ఆయన, ఎంత హానెస్ట్ గా ఉన్నాడు, ఎంత నీతి నిజాయితీతో ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆయన సుమారు 65 ఏళ్ళు 68 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ప్రజా సమస్యల పైన పేపర్ చదువుతూ ఆ ఊర్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పైన ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని కలుస్తూనే ఉన్నాడు, పిటిషన్స్ ఇస్తూనే ఉన్నాడు, అర్జీలు ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి నేనేం చెప్తానంటే ఈ వీడియో ద్వారా రాజకీయ నాయకులారా, మీరు ప్రజల యొక్క ఓట్ల భిక్షతో గెలిచినటువంటి మీరు ప్రజా సమస్యలను గాలి కొదిలేసి, నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలను గాలి కొదిలేసి నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టేసేసి దాచుకునే పనిలో మీరు నిమగ్నం అయిపోయారు, అందులో భాగస్వామ్యం అయిపోయారు. మరి ప్రజా సమస్యల పైన ఆలోచన చేసేది ఎప్పుడు? ప్రజా సమస్యల గురించి ఆలోచించేది ఎప్పుడు? నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజల యొక్క బాధ్యత, ప్రజల యొక్క మంచి చెడు చూసుకునేది ఎప్పుడు? ఎంతకాలం దాచుకుంటారు? సరే, దాచుకోండి, సంపాదించుకోండి. ప్రజల సమస్యలు కూడా చూడాలి, ప్రజల యొక్క క్షేమం కూడా చూడాలి. నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ప్రజల యొక్క బాగోగుని, నియోజకవర్గ అభివృద్ధిని మీ మీద పెట్టినప్పుడు ఆ బాధ్యత మీ మీదే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ వాడైనా వాడు, కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, లేదంటే తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన, వైసీపీ, ఎవడైనా సరే రాజకీయ నాయకుడు అనేవాడు, రాజకీయ నాయకుడుగా తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని చలామణి అయ్యేవాడు ఎవడైనా సరే గుమ్మడి నరసయ్య గారు లాంటి వ్యక్తులను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుండాయా, కనీసం బాగుపడతారు, సమాజంలో మంచి విలువలతో ఉన్నటువంటి వ్యక్తిగా మిమ్మల్ని గుర్తిస్తారు. మనం ఆంధ్ర ఎక్కడో ఉన్న తెలంగాణలో ఉన్న గుమ్మడి నరసయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసామంటే చూసుకోండి మరి ఆయనలో ఎంత విలువలు ఉన్నాయో, ఎలాంటి లక్షణాలు ఉన్నాయో. నమ్ముతారా మీరు? బ్యాంక్ బ్యాలెన్స్ 0 అంటే ఆయన సైకిల్ మీద తిరుగుతాడంటే నమ్ముతారా? నేను చూసా. 0 అంటే 0 బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తి అండి ఆయన. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఇంద్రభవనం లాంటి ఇల్లు లేవు, ఒక్క కారే ఉంది, సైకిల్ మీదే ఓడల్లో ప్రయాణం, తెల్ల చొక్క తెల్ల పంచ. ఆయన ఇంట్లో కూడా చూసాం మేము, హోమ్ టూర్ కూడా చేశా. తగిలిచ్చి అక్కడక్కడ మేకులు కొట్టి 4-5 జతల బట్టలు ఉన్నాయి అంతే. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ గుమ్మడి నరసయ్య గారు. మరొకసారి మీకు మీలాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఈ కాలంలో, ఈ ప్రస్తుతం ఈ 2025 కాలంలో రాజకీయాలు పూర్తిగా కమర్షియల్ అయిపోయాయి. నేను 100 కోట్లు ఖర్చు పెట్టానంటే 100 కోట్లకి ఇంకొక 100 కోట్లు ఖర్చు పెట్టి, ఇంకొక 100 కోట్లు సంపాదించి, ఇంకొక 100 కోట్లు వచ్చే ఎలక్షన్లు ఖర్చు పెట్టాలి, దాచుకోవాలనే విధంగా చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి మీలాంటి వారిని చూడటం, మీలాంటి వారితో మాట్లాడటం, ఒక గంట సేపు టైం స్పెండ్ చేసే అవకాశాన్ని నాకు కలిగినందుకు గుమ్మడి నరసయ్య గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గుమ్మడి నరసయ్య గారు లాంటి వ్యక్తులను చూసి నేర్చుకొని మీరు కూడా రాజకీయాలు చేయాలని చెప్పి ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి.